కనుబొమ్మలు పైకి ఎగరేసి బాగా విరిచి కోపంతో సభలో ఉన్నటువంటి మాల్యవంతుడితో మాట్లాడుతున్నాడు రావణుడు. హితబుద్ధ్యా యతహితం వచః పరుషముచ్యతే పరపక్షం ప్రవిశ్యేవ నైతశ్చోత్ర గతం మమ. శత్రువుల వైపు మాట్లాడుతున్నారు మీరంతా కూడా, రాముణ్ణి ప్రోత్సహిస్తున్నారు, రాముణ్ణి బాగా పొగుడుతున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నాకు హితం లేకుండా ఉండే విధమైన మాటలన్నీ మీరు మాట్లాడుతున్నారయ్యా, ఇది ధర్మమా అని రావణుడు సభలో ఉన్న పెద్దలందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. మానుషం కృపణం రామమేకం శాఖాం మృగాశ్రయం సమర్థం మన్యసే కేన త్యక్తం పిత్రా వనాశ్రయం. తండ్రి రాజ్యంలోంచి బయటికి నెట్టాడు రాముణ్ణి. దశరథ మహారాజు రాముణ్ణి ప్రవర్తన నచ్చక రాముణ్ణి రాజ్యంలోంచి గెంటాడు. వచ్చి అడవుల్లో పడ్డాడు. అడవుల్లో పడ్డ తర్వాత ఆయనకి ఏమీ ఆధారం లేదు, కోతులతో స్నేహం చేశాడు. అటువంటి రాముడికి నాకు పొంతన ఎక్కడ పొంతన ఉంది? అటువంటి రాముడిని మీరంతా ప్రోత్సహిస్తున్నారు అన్నాడు రావణుడు. రక్షసామీశ్వరం మాం చ దేవానాం చ భయంకరం హీనం మాం మన్యసే కేన అహీనం సర్వవిక్రమైః. తండ్రి చేత నెట్టబడ్డటువంటి వాడు, అడవులు పాలైనటువంటి వాడు, రాజ్యహీనుడైనటువంటి రాముడెక్కడ? దేవతల్ని భయపెట్టేటటువంటి వాణ్ణి, రాక్షసులకు ప్రభు అయినటువంటి వాణ్ణి, అన్ని శక్తులు, అంత పరాక్రమం ఉన్న నేనెక్కడ అన్నాడు రావణుడు సభలో ఉన్న మంత్రులందరినీ కూడా ఉద్దేశిస్తూ. వీరద్వేషేణ వా శంకే పక్షపాతేన వా రిపోః త్వయాహం పరుషాణ్యుక్తో మమ ప్రోత్సాహనేన వా. అంతేనా? ఏమయ్యా సభలో ఉన్న పెద్దలారా, ఏమిటి సజాయితీయుడైనటువంటి నన్ను నిరుత్సాహపరుస్తున్నారు, రాముణ్ణి ప్రోత్సహిస్తున్నారు, అభినందిస్తున్నారు, ఆయన గుణాలన్నీ గొప్పగా చెప్తున్నారు. ఇది ధర్మమేనా? శాస్త్రం ఒప్పుకుంటుందా? మీ రాజును నేను సజాతీయుణ్ణి, నన్ను ప్రోత్సహించాల్సింది పోయి మీరు ఇలా చేస్తున్నారేమిటి అని కోపంగా వాళ్ళతో మాట్లాడాడు రావణుడు సభలో. ప్రభవంతం పదస్థం హి పరుషం కోభిభాషతే పండిత శాస్త్రతత్వజ్ఞో వినా ప్రోత్సాహనేన వా. పండితులు కానీ ఎవరైనా సరే ఇలా చేస్తారా? తోటివాడిని